రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. కేసీఆర్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మంచి వక్త. తమ ప్రసంగంలో సామెతలు, మాండలికాలు, పడికట్టు పదాలు, ఊత పదాలు, జనసామాన్యంలో అనుకునే మాటలు, సాధారణ ప్రజలు చెప్పుకునే మాటలు అన్ని దొర్లిస్తారు. ఆ విధంగా నేరుగా వారికి కనెక్ట్ అయ్యేలా తన స్పీచ్ ని ఇస్తారు. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసినప్పుడు అయితే చెలరేగిపోతారు. తాను ఆవేశపడడమే కాదు, జనాలను కూడా ఆ మూడ్లోకి తీసుకుని వెళ్ళగల సమర్థత ఆయన ప్రసంగాలకుంది. ఇక కేసీఆర్ తర్వాత అంతటి వక్త, సందర్భోచితంగా మాట్లాడే నేతలు పెద్దగా ఎవరూ లేరు. కానీ కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన మాటలతో, చెనుకులతో కేసీఆర్ ని బాగానే ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ప్రసంగాలు కూడా బాగానే రక్తి కట్టిస్తారు. జనాలను కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సైతం ధీటుగానే ఉంటారు. ఇక కేసీఆర్ ని ఎవరూ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేరు. ఆయన పడి లేచే కడలి తరంగం లాంటివారు. దానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. 2000 సంవత్సరంలో ఆయన తెలుగుదేశాన్ని ఉప సభాపతి పదవిని వదిలేసి బయటకు వచ్చినప్పుడు ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని అనుకున్నారు. ఎందుకంటే బయటకు వచ్చింది ఒక్కరే, పైగా ఈ బక్క పలచిన కేసీఆర్ ఏం చేయగలరు అని భావించారు. కానీ ఆయన మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని ఒడుపుగా మలచి ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించారు. ఇక అదే టైంలో ఆయనకు వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూ గట్టిగానే ఎదురొచ్చారు. వైఎస్ఆర్ టైంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు నష్టపోయింది కూడా. అయితే 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష అంటూ ఒక భారీ సంచలనానికి తెరతీసి ఏకంగా అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన యూపీఏ ప్రభుత్వం చేత చేయించేలా చేశారు. కేసీఆర్ తాజా పుట్టినరోజుతో 73వ పడిలో పడ్డారు. ఆయన వయసు రీత్యా పెద్ద ఆయనగా జనంలో ఉన్నారు. ఇక ఎవరు ఎలా విమర్శలు చేసినా కూడా కేంద్ర పెద్దలతో కోట్లాడి తెలంగాణను తెచ్చిన ఉద్యమ నేతగా జనాలు ఎప్పటికీ కూడా ఆయనను గుర్తుపెట్టుకుంటారు. ఈ క్రెడిట్ అయితే ఆయనకు ఉంటుంది. మరోవైపు చూస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేలు జరిగింది. అలాగే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి. వీటికి మించి కేసీఆర్ జనంలోకి పెద్దగా రాకపోవడం కూడా విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓటమి దక్కింది. అయినా సరే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కొంత యాంటీ ఇంకంబెన్సీ పెరిగింది. అది ఎంత పెరిగితే అంత బీఆర్ఎస్ ఖాతాలోకే అడ్వాంటేజ్ గా వెళ్తుందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కేసీఆర్ విషయం చూస్తే పెద్ద ఆయన అయిపోయాడు. ఈ ఏజ్ లో ఆయన మీద విమర్శలు చేయడం అన్నది తగదు అన్నది అయితే ఉంటుంది. అందుకే కేసీఆర్ మౌనంగా ఉంటూనే జనాల్లో సానుభూతిని పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. తన మీద కాంగ్రెస్ నేతలు ఎవరు విమర్శలు చేసినా కూడా ఆయన మౌనంతోనే జవాబిస్తూ ఉన్నారు. జనాలు అన్ని చూసుకుంటారు అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే అదే జరిగింది. 7.5 వయసులో చంద్రబాబు ఉంటే వైసీపీ నేతలు ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ పోయారు. చివరికి బాబుకు అది ప్లస్ అయింది. జనాలు ఎక్కువగా భావోద్వేగానికి కూడా గురి అవుతూ ఉంటారు. రాజకీయాల్లో ఇవన్నీ వర్కౌట్ అవుతూ ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో నాయకులు, అందున అధికారంలో ఉన్నవారు వీటిని పెద్దగా గుర్తించరు. కానీ ప్రతిదీ కూడా కౌంట్ అవుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు. అందుకే కేసీఆర్ మౌనమే నా భాష అంటూ ఉన్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అయ్యి గులాబీ తోటలో పువ్వులు పూయిస్తుందో.